అందరికీ తెలియాలి, చెప్పడం రావాలి. ప్రతి ఒక్కరి చేత పిల్లవాళ్ళ నుంచి పెద్దల వరకు అందరినీ నువ్వు ఎవరు అని దేవుడు గుచ్చి అడిగిస్తున్నాడు కాబట్టి నేను ఎవరిని అనే శీర్షిక తోటి నువ్వు ఎవరు అనే దానికి సమాధానము నేను ఎవరిని అనేది విప్పి చెప్పడం రావాలి. ఏమంటారు ముని గారు? అవునాచారి. ఈ పంచకోశముల విషయము మరియు నువ్వు ఎవరు అనే దానికి నేను ఎవరిని అనే సమాధానం చెప్పడం రావాలి అందరికీ. ఆత్మ పరిశీలన ఆత్మ విషయం వచ్చినప్పుడు కొంచెం వస్తుంది, కానీ ఇంత లోతుగా వస్తలేదు. అది మరి లోతుగా రావాలి కదా. ఇప్పుడు ఏంటంటే రోజు ముందుకు పోతున్నారు కాబట్టి ఈ విషయం మరుగున పడిపోతుంది. ఇది రావాలి. ఈ పంచకోశాలు ఇవి అన్నకోశము ఇవన్నీ ఆనందమయ ఇలాంటియా? అవును. ప్రాణమయ కోశము మొదలు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం, ఈ 5 కోశాలు విప్పాల. అవును, విప్పితే ఆత్మ బయట. వాటిలో అక్రియ గురించి ఎలా తెలుస్తుంది మరి? అక్రియ ధ్యానము ఆ విషయాన్ని మర్చిపోతున్నది, జ్ఞాపకం చేస్తున్నాం. అక్రియ గురించి ఏముందని నా సందేహం. అక్రియ ప్రకరణము వేరు, ఈ ప్రకరణము వేరు. దీనికి దానికి అవునవును, అది వేరే. ఇప్పుడు కోశముల గురించి చర్చించేటప్పుడు దేహమును పట్టుకోవడం. మైక్ బంద్ చేయండి, మైక్ బంద్ చేస్తే వినపడతాయి. కోశముల గురించి చర్చించేది ఏంటంటే దేహమును విప్పడం, దేహంలో ఏ పొరలు ఉన్నాయి అనేటువంటివి. దేహమును అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఎవరిని, నువ్వు ఎవరు అని దేవుడు అడిగిస్తున్నాడు కాబట్టి నేను ఎవరిని అనేది విప్పి విడమర్చి చెప్పజేయడం. అది అందుకని అందరికీ పంచకోశాల గురించి తెలియాలి. నువ్వు ఎవరు అనేది ఆ ప్రశ్నకు సమాధానం నేను ఎవరిని అనేటువంటిది స్త్రీ పురుష తత్వాన్ని, నపుంసక తత్వాన్ని కాదు, పశుపక్షి అంతకంటే కాదు, ఈ దేహతత్వాన్ని కాదు, ఆత్మతత్వమును అనేటువంటిది స్పష్టంగా తెలియాలి. ప్రకృతి అంటే మనం కొంచెం విడమర్చి నేర్చుకున్నట్టు ఈ పంచకోశాలు నేనెవరిని నువ్వెవరు అనే దానికి సమాధానం, అది ఒక ప్రకరణమే కదండి. పంచ ప్రాణాలు కూడా పంచ ప్రాణాలు కాదు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, దశ ప్రాణాల గురించి తెలియాలి. అంటే ఆత్మ ప్రకరణం చెప్పేటప్పుడు పంచకోశాలు చెప్పాలనే సరే. సరే. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము తృతీయ సముల్లాసము 41వ పుటలో చూడండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. క్షత్రియులు వైశ్యుల వంటి వారు కూడా విద్వాంసులైనప్పుడు బ్రాహ్మణులు కూడా ఎక్కువ విద్యను అభ్యసించి ధర్మపథమున నడుచుకొందురు. చదువుకున్న క్షత్రియుల ఎదుట పాఖండ అసత్య వ్యవహారము చేయజాలరు. బ్రాహ్మణుడు, క్షత్రియులు వైశ్యులు కూడా చదువుకున్నప్పుడు వారి దగ్గర ఏది పడితే అది మనసుకు వచ్చింది అవన్నీ చెప్పాలంటే చెప్పలేడు. ఎందుకు అంటే అతని అందరికీ తెలిసిపోతుంది, ఇతడు ఏం చెప్తున్నాడు ఏంటి అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఆ పాఖండ వ్యవహారం అంటే లోపట ఒకటి బయట ఒకటి
నటించజాలడు. క్షత్రియము వంటి వారు కూడా అవిద్వాంసులైనచో, క్షత్రియులు వైశ్యులు అవిద్వాంసులైనచో, ఏమి చదువుకోకుండా చెప్పింది వినేటువంటి వారైనప్పుడు తమ ఇష్టం వచ్చినట్లు చేసి ఇతరులచే అదే విధంగా చేయింతురు. కావున బ్రాహ్మణుడు కూడా తన కళ్యాణమును కోరును ఎడల, బ్రాహ్మణుడు కూడా వాళ్ళు అజ్ఞానులైనప్పుడు ఇతను అజ్ఞానయుక్తంగా వ్యవహరించేటువంటిది ఒక తీరు. ఇంకా ఇంకొకటి ఏంటంటే, బ్రాహ్మణుడు తన ఆత్మ కళ్యాణం కనుక కోరుకున్నట్టయితే అటువంటి సందర్భంలో క్షత్రియులు వైశ్యుల వంటి వారి చేత కూడా వేదాది సత్యశాస్త్రములను అధికముగా అభ్యసింపజేయవలయను. అంటే వాళ్ళకు చదివించాలి, క్షత్రియులకు వైశ్యులకు చదివించాలి. అందుకే కదా వీరజానందుడు ఏమన్నాడంటే ఆ రాజును, నా దగ్గరికి రండి స్వామి, మీకు అన్ని రకాలుగా వ్యవస్థను ఏర్పాటు చేస్తాను, మీకు ఏ ఇబ్బంది ఉండదు అని అంటే, మీరు రోజు నా దగ్గర మనుస్మృతి వంటి ధర్మశాస్త్రములను చదువుతానంటేనే నేను వస్తాను, లేకపోతే రాను అని చెప్పాడు. అందుకని రాజు విద్యావంతుడైతే ప్రజలు విద్యావంతుడైతారు అనేటువంటిది అభిప్రాయం. అందుకని క్షత్రియులకు వైశ్యులకు విద్యను బ్రాహ్మణుడు చదివించాలి. ఎందుకంటే క్షత్రియాదుల వలె విద్య, ధర్మము, రాజ్యము, లక్ష్మి అను వానిని అన్నింటినీ వృద్ధి పరచువారు వారెన్నడూ భిక్షావృత్తి అవలంబింపరు. క్షత్రియులు వైశ్యులు అనేటువంటి వారు విద్య, ధర్మము, రాజ్యము, విద్య బ్రాహ్మణులు మరియు ధర్మము రాజ్యమును క్షత్రియులు, లక్ష్మిని వైశ్యులు, వీరు అన్నింటినీ వృద్ధిపరిచేటువంటి వారు ఎవరికి వారు. వారు ఎప్పుడు భిక్షావృత్తి అవలంబింపరు. భిక్షావృత్తి బ్రాహ్మణుని వృత్తి. భిక్షావృత్తి క్షత్రియుడు భిక్షం అడగకూడదు, మరియు వైశ్యుడు భిక్షం అడగకూడదు. కావున వారు విద్యా వ్యవహారమున పక్షపాతులు కాజాలరు. అన్ని వర్ణములందును విద్య సుశిక్షములు ఉన్నప్పుడు పాఖండ రూపమగు అధర్మయుక్త మిథ్యా వ్యవహారం కూడా నడవజాలదు. మిథ్యా వ్యవహారము, అబద్ధం వ్యవహారము ఎలా నడుస్తుంది అని అంటే, ఎదుటివారు అవిద్యావంతులు, నా అంత తెలివైన వారు కారు, నేనేది చెప్పినా ఒప్పుకుంటారు అనేటువంటి మూర్ఖత్వంతోటి ఎక్కువ శాతం ఎక్కడైతే విజ్ఞానము తెలుసుకోవాలో అక్కడ తన ప్రతాపమును చూపించుకోవడానికి అపరిచితుల చేత చర్చ, పంచాయతీ పెట్టేటువంటి మూర్ఖత్వమే ఇటువంటి దానికి దారితీస్తుంది. ఈ రకంగా కాకుండా ఉండడానికి బ్రాహ్మణుడైనటువంటి వారు ఈ యొక్క క్షత్రియులకు, వైశ్యులకు విద్యను చేయాలి. ఆ విద్యను అభ్యసింపజేయాలి అని అంటే గురువునైనా తన వద్దకు పిలిపించుకోవాలి, లేదా గురువు దగ్గరికి వెళ్ళైనా సరే విద్యను అభ్యసించాలి. నేను రాను, నిన్ను రానియను అనేటువంటి మహామూర్ఖత్వం ఏదైతే ఉందో అది పతనానికి దారి తీస్తుంటది. దాని ద్వారా ఏ సంస్థయు ముందుకు పోదు, మరియు వారు ఎక్కడుంటారో అక్కడే అనేక సమస్యలకు గురవుతుంటారు, కష్టాలు ఎదుర్కొంటారు. ఇది ఈశ్వరుని యొక్క నియమం. గురువు చరణాల్లోకి వెళ్ళినప్పుడు, లేదంటే అవసరాన్ని బట్టి గురువును తమ వద్దకు రప్పించుకోవడం అనేటువంటిది నిమ్నస్తరమైనటువంటిది. గురువు దగ్గరికి వెళ్ళాలనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. దాని యొక్క రహస్యమే వేదారంభ సంస్కారము, ఉపనయన వేదారంభ సంస్కారము, గురుకుల పాఠశాల పద్ధతి అంతా శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది. ఇక ఆ శిష్యుడు తన శిష్యత్వాన్ని గుర్తించకుండా
అపరిచితులతో పంచాయతీ పెట్టడం అనేటువంటిది, అది భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టడం అనేటువంటిది, గోరుతో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకోవడం, అది వారి విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకు అంటే అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి, విద్యని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వారి అవిద్య వారికే వదిలేయాలి. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎందుకంటే విద్యా సుశిక్షణములు ఉన్నప్పుడు పాఖండ రూపమగు అధర్మయుక్త ఈ యొక్క అజ్ఞానము ఎక్కడ ఎక్కువగా పునాదులు వేసుకుంటుంటది అని అంటే, వ్యక్తి దాగుడు మూతలు ఆడడానికి, ఎదుటి వారికి డబ్బులిచ్చి వాహ్ వాహ్ అనిపించుకో చూసేటువంటి ప్రయత్నమే ఈ మూర్ఖత్వం. తాను ఉన్నదిన్నట్టుగా వ్యవహారం చేస్తే డబ్బులు పంచాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది డబ్బులు ఎక్కడెక్కడ పంచడం జరుగుతుందో, పథకాలు ఎక్కడెక్కడ తేవడం జరుగుతుందో అక్కడక్కడ తప్పనిసరిగా కొంతమందికి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది అభిప్రాయం. ఆ అన్యాయంలో తాను మంచివాడు, నేర్పరి అని అనిపించుకోవడానికే ఈ డబ్బులు పంచేటువంటి ప్రయత్నం, పథకాలు తెచ్చేటువంటి ప్రయత్నం. అందువలన ఏమి సిద్ధమవుతున్నది అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తుందని అంటే, క్షత్రియాదులను నియమములందు నడుపువారు బ్రాహ్మణులు, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను నియమందు నడిపేటువంటి వారు బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు అంటే మళ్ళీ ఆ కులగజ్జితోటి అతని కడుపున పుడితే అతను బ్రాహ్మణుడే అనేటువంటిది కాదు. బ్రాహ్మణుడు అంటే ఎవరైతే విద్య, జ్ఞానము, తెలివితేటలతోటి ఇతరులను మేలుకొలుపుతుంటారో వారు బ్రాహ్మణుడు. అటువంటి వారు సన్యాసులు. అట్లే ఆ బ్రాహ్మణులను, సన్యాసులను నియమములందుంచి వారు క్షత్రియులు మరియు వైశ్యులు అవుతారు. ఎందుకు అని అంటే, ఈ యొక్క బ్రాహ్మణులు ఆ విద్యను అభ్యసించడానికి ఆధారపడి ఉండేటువంటిది రాజు వద్దనే, క్షత్రియుల వద్దనే, మరియు భిక్షావృత్తితోటి ఆజీవికను పోసుకునేటువంటిది, సంపాదించుకునేటువంటిది వైశ్యుల దగ్గరే. అందుకని బ్రాహ్మణుడు అనేవాడు క్షత్రియులు, వైశ్యుల మీద ఆధారపడి ఉంటున్నాడు కాబట్టి తనను పోషించేటువంటి వారు అవిద్యాగ్రస్తమై ఉండడం అతని విద్వత్తకు మచ్చ తెస్తుంది. కాబట్టి కృతజ్ఞతాభావంగా అతనికి, బ్రాహ్మణునికి ఆశ్రయం ఇచ్చి మరియు పోషిస్తున్నారు కాబట్టి క్షత్రియులు, వైశ్యులు అందుగురించి కృతజ్ఞతాభావంగా వారికి విద్యను అభ్యసింపజేయాలి, వేదముల వంటి సత్యశాస్త్రములను బోధింపజేయాలి. కావున సర్వవర్ణముల స్త్రీ పురుషులు అందును మరియు విద్యా ధర్మముల ప్రచారము తప్పగా జరగవలయును. ఇంకా స్త్రీ పురుషులు ఎప్పుడు జ్ఞానవంతులు కావాలి అనంటే, సమాజంను ఉత్తమంగా తీర్చిదిద్దాలి అనంటే స్త్రీ పురుషులు విద్యావంతులు కావాలి. విద్యావంతులు కావాలి అనంటే ఆ యొక్క విద్యను బోధించేవారు కావాలి. విద్యను బోధించేవారు బ్రాహ్మణులు. ఎవరైతే బోధించగలుగుతుంటారో వారు బోధిస్తే అందరికీ జ్ఞానం ఉదయం కలుగుతుంటుంటది. అంతా అజ్ఞానమును వదిలేసి జ్ఞానవంతులు అవుతుంటారు. కాబట్టి తద్వారా సమాజమే ఒక మంచి విద్యావంతుల సమాజం తయారవుతుంటది. కాబట్టి బ్రాహ్మణులు తప్పనిసరిగా వేదముల వంటి సత్యశాస్త్రములను తెలియజేయాలి. ఆచార్య, ఇక్కడ బ్రాహ్మణులను క్షత్రియులు నియంత్రిస్తారా? మరి ఇక్కడ నియంత్రించడం అంటే వాళ్ళకు ఆశ్రయం ఇస్తుంటారు కదా. ఇప్పుడు దయానంద సరస్వతి కానివ్వండి, ఈ శ్రద్ధానందుడు కానివ్వండి, ఎవరైనాను కానివ్వండి, వీళ్ళంతా రాజును ఆశ్రయించే, యథా రాజా తథా ప్రజ. రాజు జ్ఞానవంతుడైతే, రాజు జ్ఞానవంతుడు ఎప్పుడవుతాడు అని అంటే బ్రాహ్మణుని ఆశ్రయించినప్పుడు, బ్రాహ్మణుని గురువును అనుసరించినప్పుడు. గురువు యొక్క ఆజీవిక బ్రతుకు తెరువంతా ఈ యొక్క రాజు ఏర్పాటు చేస్తుంటాడు. కాబట్టి వైశ్యులు దాన ధర్మాలు చేస్తుంటారు. కాబట్టి
ఈ యొక్క చికిత్సాలయం కానీ గురుకులం కానీ కట్టడానికి వైశ్యులు సహకరిస్తుంటారు కాబట్టి కృతజ్ఞతా భావంగా ఈ బ్రాహ్మణులు వారికి విద్యలను వేదాది సత్యశాస్త్రములను ఉపదేశించాలి, చదివించాలి అనేది అభిప్రాయం. అంటే ఇక్కడ క్షత్రియులు అంటే రాజు అనుకోవాలి మరి ఇక్కడ. అంతే, ఆ క్షత్రియులు అంటే రాజు, దేశాన్ని రక్షించేవారు కదా, రక్షించేవారు, పరిపాలించేటువంటి వారు, ధర్మాన్ని దేశాన్ని రక్షించేవారు కాబట్టి ఇక దేశాన్ని పోషించేటువంటి వారు వైశ్యులు. విద్య, వ్యాపారము, వ్యవసాయము వంటి వాటితోటి దేశ విదేశాలకు ఎగుమతి దిగుమతులతోటి ఇక్కడున్న సరుకులు అక్కడికి, అక్కడున్న సరుకులు ఇక్కడికి తీసుకొచ్చి దేశాన్ని పోషిస్తుంటారు వారు వైశ్యులు. కాబట్టి వారిని పోషించడం బ్రాహ్మణుని పోషించడం క్షత్రియులు వైశ్యుల ధర్మము. ఆ వైశ్యులకు క్షత్రియులకు విద్యను అభ్యసింపజేయడం బ్రాహ్మణుని ధర్మం. వారి జీవితాన్ని వీరి చేతిలో, వీరి జీవితాన్ని వారి చేతిలో పెట్టాడు. అంటే అప్పుడు ఈ నిరుద్యోగ వ్యవస్థ అనేటువంటిది ఉండదు అనేది అభిప్రాయం. ఎక్కడుంటుంది చెప్పండి ఇక నిరుద్యోగ వ్యవస్థ అనేటువంటిది? అందరికీ యథాయోగ్యంగా వ్యవస్థ చేసినప్పుడు ఇక ఈ తిరుగుబాటు, ఈ నక్సలైట్లు, అది ఏమంటారు తిరుగుబాటుదారులు, తీవ్రవాదులు, వీళ్ళకు అవకాశమే లేదు కదా, పునాదులే లేవు కదా అందరికీ జీవనోపాధి లభించినప్పుడు. అవును. అటువంటి ఈ రకంగా వీళ్ళు ఎవరెవరైతే వేదములను ఖండిస్తున్నారో, వేదములను చదవకుండా బయట వ్యర్థమైనటువంటి ప్రలాపాలు చేస్తున్నారో వారు అందరికీ జీవనోపాధి దొరకకూడదు. దొరికిన వాడు దోచుకోవాలి, పెత్తనమంతా ఒకరి చేతిలో ఉండాలి, మిగతా వారంతా దీనహీన స్థితిలో ఉండాలనేటువంటి వారే ఈ వేదములను, ఈ బ్రాహ్మణవాదాన్ని ఖండిస్తున్నటువంటి వారు. బ్రాహ్మణ వాదము అని అంటే ఒకరి కడుపున పుట్టిన వారు వారే బ్రాహ్మణులు అనేటువంటి మూర్ఖత్వాన్ని ముందు పెట్టుకొని అసలైనటువంటి విజ్ఞానాన్ని ఖండిస్తున్నటువంటి వారు. మునిశేఖర్ గారు అర్థమవుతుందా? స్వామి నమస్తే స్వామి. స్వామి ప్రజెంట్ ఇప్పుడు ఈ మనం చెప్పుకునేటువంటి అంతా వర్ణ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది స్వామి. అదే మరి దాన్ని సరిగా అర్థం చేసుకోలేని కారణంగా నాశనమైంది అంతవరకు. కానీ వర్ణ వ్యవస్థనే నాశనమైంది, భ్రష్టు పట్టిస్తుంది అనేది కాదు. వర్ణ వ్యవస్థ అనేది లేదు స్వామి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వర్ణ వ్యవస్థ అనేది ఇక్కడ అసలు ఎక్కడే కనపడలేదు స్వామి. అది ఒక్క ఉదాహరణ చెప్పండి వర్ణ వ్యవస్థ లేదు అనే దానికి. అదే స్వామి, ఇప్పుడు బ్రాహ్మణులు బ్రాహ్మణ వృత్తి చేయడం లేదు. ఇప్పుడు ఈ ఆన్లైన్ లో పొద్దున మునిశేఖర్ గారు అబద్ధం చెప్తున్నారు, 100% అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే వారు కూడా ఒక ఛానల్ తోటి తెలియని విద్యను సమాజానికి తెలియజేయాలనేటువంటిది ఒకటి చేస్తున్నారు. అది బ్రాహ్మణ వృత్తే స్వామి. మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటున్నాము, కాకపోతే లోక దృష్టిలో ఉన్న బ్రాహ్మణులు వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు బ్రాహ్మణులే కాదని శాస్త్రమే చెప్తుంది కదా. బ్రాహ్మణులు అంటే తెలియని విషయాలు తెలియజేసేటువంటి, జ్ఞానం బోధించేటువంటి వారు, విద్యను అభ్యసింపజేసేటువంటి వారు. వారు ఏ కులంలో పుట్టినా సరే, ఎవరైనా సరే తెలివితేటలు సమాజానికి తెలియజేసేవారు, కనువిప్పు కల్పించే వారు అందరూ బ్రాహ్మణులే. గుణకర్మ స్వభావాలతోటి, జన్మతో కాదు. ఎవరైతే రాజ్యాన్ని శాసించడానికి రాజకీయంలోకి వెళ్ళి దేశాన్ని రక్షిస్తూ పరిపాలిస్తూ ఉన్నారో వారంతా క్షత్రియులు. ఎవరైతే వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, ఈ యొక్క దేశ విదేశాల ఎగుమతులు దిగుమతులు తోటి సమాజాన్ని పోషిస్తున్నారో వారంతా వైశ్యులు. ఎవరైతే తమది తామకు తోచక చెప్పింది మాత్రమే చేస్తూ ఇతరుల దగ్గర పని చేస్తూ ఉంటారో, బానిసగా ఉంటుంటారో వారంతా శూద్రులు. వారు ఎవరి కడుపునైనా పుట్టని వారు ఎవరైనా కానీ. ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది శేఖర్ గారు. ఒకసారి ఉంటది, ఒకసారి ఉండదని కాదు. ఆ వర్ణ వ్యవస్థ లేకపోతే అసలు ఈ సమాజమే ఉండదు స్వామి. వర్ణ వ్యవస్థ నేను చెప్పేది శాస్త్ర ప్రకారం ఓకే స్వామి. ఇప్పుడు భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పినాడు, యుద్ధం జరిగితే ఈ వర్ణ వ్యవస్థ అంతా నాశనం అవుతుంది,
కాబట్టి యుద్ధము జరగకూడదు అని చెప్పాడు. యుద్ధము జరగాల్సిన సమయంలో యుద్ధం జరగకపోతే చేతగాని వాళ్ళు అనుకొని వేరే వాళ్ళు ముందు స్వామి ముందు యుద్ధం జరగక ముందు కొన్ని సంభాషణలు జరిగినప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది అన్నమాట. అవునవును. అంటే ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మనము రియల్ గా అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఓకే స్వామి, కాకపోతే లోక దృష్టిలో బ్రాహ్మణులు అంటే మనం కాదు. సాగదీయదు, లోకాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పాఠశాలలు, స్కూల్, కాలేజ్ అంతా ఇది బ్రాహ్మణ వృత్తే, విద్యాభ్యాసానికి చేసేటువంటిది అంతా. ఇక ఎవరైతే రాజకీయంలోకి వచ్చి రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రయత్నం చేస్తూ దేశాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్న వారంతా క్షత్రియ. ఇక వ్యాపారము, ఉద్యోగము, ఈ యొక్క వ్యవసాయం పేరుతోటి ఎవరైతే దేశమును సుసంపన్నం చేస్తున్నారో, పోషిస్తున్నారో వాళ్ళందరూ వైశ్యులు. ఇక సేవ చేసే వాళ్ళంతా శూద్రులు. ఇక సమాజం ఏమనుకుంటది, ఈ ఫలానా వారు ఏమనుకుంటారు, ఈ రకంగా యథార్థాన్ని చూడనటువంటి వాళ్ళు కొందరు నాస్తికులు ఏమనుకుంటారు, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. దానికి కాలమే సమాధానం చెప్తుంటది. దాని గురించి మన విలువైన సమయాన్ని నష్టం చేయకూడదని నా అభిప్రాయం. ఒక చిన్న విషయం ఆచార్య నాకు అనిపించింది. వర్ణము అంటేనే వరించటం అనేటటువంటిది. వధువు కనుక వరుణ్ణి వధించి వచ్చినట్టు ఎవరిలోనైతే ఈ జ్ఞానాన్ని ఆర్జించి ఎదుటి వాళ్ళకి పంచేటటువంటి తత్వమే బ్రాహ్మణ తత్వం. అటువంటిప్పుడు ఈ వర్ణ వ్యవస్థ అనేటటువంటిది ఈ తత్వంతోనే, గుణ స్వభావంతోనే తెలుస్తుంది కదా. ఈ స్వభావాల్లో ఎవరైతే ఉంటారో వారే బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు. ఈ మూడు లేని వాళ్ళు అనేటటువంటిది దీని మూలాన్ని మనకి ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి కుల వ్యవస్థ అనేటటువంటి దానికంటే వర్ణ వ్యవస్థే ముఖ్యమైనది అనేది అనిపించింది ఆచార్య. ఓ, చాలా మంచిది. భగవంతుడు మన శరీరంలోనే చూపిస్తున్నాడు. తలతోటే ఉపదేశించడం, మాట్లాడజేయడం, చేతులతోటే రక్షణ చేయడం, ఈ ఛాతి మీద అన్నిటినీ ఎదుర్కొన చేయడం, ఇది క్షత్రియుని. ఉదరం తినడం తోటి, శారీరక పోషణతోటి ఇది వైశ్యవృత్తి. ఇది పాదాలు నడవడం, ఈ మూడు వర్ణాలను ఎత్తుకొని తిరగడం, ఇదంతా శూద్రవర్ణం మన దేహంలోనే చూపిస్తున్నాడు కదా. అందుకని ఇది తప్పనిసరిగా ఉంటుంటది. ఓ, మైకులు పని చేయండి అందరూ. సత్యాసత్యముల పంచవిధ పరీక్ష. సత్యం అంటే ఏంటిది, అసత్యం అంటే ఏంటి అనేటువంటిది 5 విధములుగా పరీక్ష. పఠన పాఠనములు బాగా పరీక్షించి జరుపుట మిక్కిలి ఉచితము. పరీక్ష 5 విధములు. ఈ యొక్క చదవటము, చదివించటము అనేటువంటిది చాలా బాగా పరీక్షించి జరుపుట ఎంతో అవసరం. ఈ పరీక్ష అనేటువంటిది 5 విధములుగా ఉంటుంటది. అందులో ఒకటి, ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు వేదములకు అనుకూలమైనది అంతయు సత్యము. ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు వేదములకు. ఈశ్వరుడు వేరు, వేదము వేరు అనే కంటే ఒక వ్యక్తి యొక్క జ్ఞానము అంటే ఈశ్వరుని యొక్క ఉనికి ఒకటి, అతని జ్ఞానము అనేటువంటిది వేదం. కాబట్టి ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావములు మరియు వేదములకు అనుకూలమైనది అంతయు సత్యమని. వేదం ఏదైతే చెప్తుందో, భగవంతుని యొక్క గుణకర్మ స్వభావములు ఏవైతే ఉన్నావో రెండింటిని పోల్చి చూసినప్పుడు ఆ వేదములో ఉన్నది ఈశ్వరుని యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ యొక్క ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావములు, వేదము చెప్పేటువంటి జ్ఞానము, ఇదంతయు సత్యము. సంయోగం అందులకు విరుద్ధమైనది, వేదముకు విరుద్ధమైనది అసత్యమని తెలుసుకొనవలయును. వేదములకు విరుద్ధము ఏమిటి అని అంటే, ఏదైతే సమస్త సత్య విద్యలకు ఆది మూలము పరమేశ్వరుడు, వేదములో సమస్త సత్య విద్యలు ఉన్నాయి. కాబట్టి సత్య విద్యలు ఎవరికైనా ఒకటే.
ఆస్తికులకు నాస్తికులకు అందరికీ ఒకే విధంగా ఉంటుంటాయి కాబట్టి అందరికీ వర్తించేటువంటిది వైదికం. ఏదైతే పక్షపాత రహితంగా ఒకరికి మాత్రమే, ఒక వర్గానికి మాత్రమే వర్తించేటువంటిది అది అసత్యం అనబడుతుంటది. అందుకని వేదమునకు విరుద్ధమైనటువంటిది అసత్యమని తెలుసుకొనవలయును అని అభిప్రాయం. ఈ రహస్యము రామకృష్ణ పరమహంస మరియు అక్కడ మదన్ మోహన్ మాల్వీయేనా, అది మదన్ మోహన్ విద్యాసాగర్ మాల్వీయనే కావచ్చు, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి చర్చ చేస్తున్నప్పుడు రామకృష్ణ పరమహంస గారి అభిప్రాయమును పూర్తిగా ఖండిస్తున్నటువంటి మదన్ మోహన్ మాల్వీయ గారు ఏ తర్కంనైతే చెప్తున్నారో ఆ తర్కమును విన్న ప్రతిసారి రామకృష్ణ పరమహంస దిగ్గున లేచి వారిని ఆలింగనం కౌగిలించుకొని వాహ వాహ అని చెప్పేసి చాలా ప్రశంసించేటువంటి వాడు. ఈ రకంగా రామకృష్ణ పరమహంస గారి భక్తులు నిరాశపడేటువంటి వారు. స్వామి, మన అభిప్రాయాన్ని నిరూపించండి, మీరు ఏ రకంగా దేవుడు ఉన్నాడు అని అంటున్నారో అది నిరూపించండి, అతడు దేవుణ్ణి ఖండిస్తున్నాడు అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా రామకృష్ణ పరమహంస తన భక్తుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. ఇక మదన్ మోహన్ మాల్వీయ గారు ఎంత ఉత్సాహంతో ఈ యొక్క ఖండన చేస్తున్నప్పుడు అతని భక్తులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చివరికి అంతా అయిపోయిన తర్వాత మరి రామకృష్ణ పరమహంస నీ యొక్క అభిప్రాయం మరి నేను ఏదైతే ప్రవేశపెడుతున్నానో ఆ తర్కాన్ని, ఏ తర్కాన్ని మీరు ఖండించట్లేదు కాబట్టి నేను చెప్పిన దాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కదా, అయితే నా దేవుడు లేదనేది నిజమైంది కదా అని అంటే, అప్పుడు రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, నీకు ఈ తెలివితేటలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, నన్ను పుట్టించింది ఆ భగవంతుడే, నిన్ను పుట్టించింది ఆ భగవంతుడే, నా పూర్వజన్మ కర్మానుసారంగా నాకు ఇంత మాత్రమే తెలివి ఉంది, నీకు నీ యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా నీకు అంతటి తెలివితేటలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి ఆ దేవుడు లేకపోతే? ఈ మాట్లాడేటువంటి ఈ వైవిధ్యం, ఈ చమత్కారికమైనటువంటి భాష ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అతను ఉన్నాడని నువ్వు చెప్పేటువంటి ప్రతి తర్కములోనూ అతనే తొనికిసలాడుతున్నాడు కదా, ఇంతకు మించినటువంటిది ఇంకేం కావాలి? నీ ప్రతి తర్కము నా అభిప్రాయాన్ని సమర్థిస్తుంది కదా అని అనేసరికి మదన్ మోహన్ మాల్వీయ గారు ఎంతెంతైతే నేను గెలుస్తున్నాను, దేవుణ్ణి ఖండిస్తున్నాను, అంతా నాస్తికమే అనేటువంటి అభిప్రాయంలో తాను చిత్తుగా ఓడిపోయాననేటువంటిది ఈ యొక్క రామకృష్ణ పరమహంస గారి అభిప్రాయం విన్న తర్వాత అర్థమైంది. అప్పుడు ఇక పరిస్థితి అంతా తారుమారైపోయింది అన్నట్టుగా. అటువంటిది ఎందుకంటే వేదముకు విరుద్ధంగా ఏదేదైతే మత సంప్రదాయాలు ఏవేవైతే ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ రహస్యము ఎలాగంటే, తండ్రికి విరుద్ధంగా పిల్లలు ఎంత దూరము వెళ్ళి తండ్రిని పేరు చెప్పుకోలేకుండా వారు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్న దగ్గర మళ్ళీ నేను ఆ తండ్రి కొడుకునే, ఆ తండ్రి బిడ్డనే అనేటువంటి పరిచయము ఇవ్వడం అనేటువంటిది ఆ తండ్రితోటి ఈ సంతానాన్ని ముడిపడ చేయడం, నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం. ఇక్కడ మాల్వీయ పరమాత్ముడు లేడని ఖండన చేస్తాడా? ఖండన చేస్తాడు. ఆ ఖండనను రామకృష్ణ పరమహంస గారు ముందు ఆహాను పొగుడుతాడా? అంటే ఆయన చెప్పేటువంటి చమత్కారికమైనటువంటి భాషా దృష్టాంతాలకు విధానాన్ని దానికి ఉత్సాహపడి లేచి అతన్ని కౌగిలించుకొని వాహ్ ఎంత గొప్పగా చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్పారు అని చెప్పేసి అంటుంటాడు అన్నట్టు ప్రతిసారి. ఆ సందర్భంలో రామకృష్ణ పరమహంస గారి భక్తులందరూ నివ్వెరపోతున్నారు. ఏంటి స్వామి ఏమీ చెప్పట్లేదు, అంతగా వారు ఖండిస్తున్నారు, దేవుణ్ణి ఖండిస్తున్నారు, ఇప్పుడు మనం పూజ చేసుకున్నది ఎట్లా, మన కులదైవం ఎట్లా అని వాళ్ళంతా నిరాశ పడిపోతున్నారు అన్నట్టు. అట్లా ఉంటుంది. తర్వాత రామకృష్ణ పరమహంస గారు
వారికి తన రీతి లోపల ఈశ్వరుడు ఉన్నాడని సమాధానం చెప్తున్నారు, అంతే కదా. అంతే కదా. ఇప్పుడు నేను పుట్టడానికి నా తండ్రి ఉన్నాడు, నువ్వు పుట్టడానికి నీ తండ్రి ఉన్నాడు. వాళ్ళని ఎవరు పుట్టించారు? అది వెనుకకు వెళ్తే భగవంతుడే కదా మనందరిని పుట్టించింది. మనకు ఆ పశువులు మాట్లాడట్లేదు, పక్షులు మాట్లాడట్లేదు, మనమే ఎందుకు మాట్లాడుతున్నాం? మనకి అవకాశం భగవంతుడు ఇచ్చాడు కదా. ఇంతకంటే ఇంకా ప్రమాణం ఏం కావాలి? నీ తెలివితేటలకు మూలంలో ఆ భగవంతుడే ఉన్నాడు కదా. విజయదుర్గమ్మ గారు ఏమన్నా చెప్పాలా? అదే ఆచార్జీ, మంచి గాని చెడు గాని విశ్లేషించగల తెలివితేటలు ఉండటం కూడా ఆయన రామకృష్ణ పరమహంస గారు అబ్బురపడ్డారు. అంతే. ఆ రహస్యాన్ని గ్రహించిన వారికే అర్థమవుతుంటది, మిగతా వారికి ఏం అర్థం కాలేదు. వారి అభిప్రాయాన్ని ఖండన చేయాల్సిన అవసరం లేదు. వారు నిరూపిస్తున్నారు కదా, వారి తెలివితేటలతోటే నిరూపిస్తున్నారు కదా. ఇంత తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోగలిగాడు అన్న. అంతే కదా. తెలివితేటలు ఇచ్చింది పరమాత్మని అని. అంతే. ఇక రెండవ పరీక్ష ఏమనంటే సృష్టి క్రమమునకు అనుకూలమైనది సత్యం. ఈ సృష్టి ఒక ఆర్య సమాజకులది, సృష్టి ఒక వేదం చదివే బ్రాహ్మణుడిది కాదు, అందరికి వర్తించేది. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, పొద్దున ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. ఇది ఎవరికి కనబడుతుంది? వర్షము పైనుండి కిందికి కురుస్తుంది. ఓ మాజారి, ఈ నియమము ఎవరి ద్వారా వర్తిస్తుంది? అంతే కదా. గాలి వీస్తేనే, ఆ గాలితోటే ఊపిరి పీల్చుకొని మనం అందరం బ్రతుకుతున్నాము. ఇది ఎవరికి వర్తిస్తుంది? ఏ కులం వారికి వర్తిస్తుంది? అందరికి, సర్వమానవులకు, సర్వ ప్రాణులకు. అందుకని సృష్టి క్రమమునకు అనుకూలమైనది సత్యము, దానికి విరుద్ధమైనటువంటిది అసత్యం. ఉదాహరణకు, తల్లిదండ్రుల సంయోగము లేకయే పుత్రుడు జన్మించేనని ఎవరైనా చెప్పినా అది సృష్టి క్రమమునకు విరుద్ధము, కావున సర్వథా అసత్యం. తల్లిదండ్రులు లేకుండా ఎట్లా పుడతాడు? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, కర్ణుడు అంటే చెవులోంచి పుట్టాడని, ఇవన్నీ శూద్రుడు అంటే పాదములోంచి పుట్టాడని, బ్రాహ్మణుడు అంటే ముఖంలోంచి పుట్టాడని. అది అలంకారిక భాషను వికృతంగా వ్యాఖ్యానించడం, వాళ్ళ అవివేక బుద్ధితోటి బయట పెట్టుకోవడం అనేటువంటిది ఇది సృష్టి విరుద్ధమైనటువంటిది. తల్లిదండ్రుల సంయోగం లేక పుత్రుడు జన్మించడని ఎవరైనా చెప్పినా అది సృష్టి క్రమమునకు విరుద్ధం, కావున అది పూర్తిగా సర్వథా అసత్యం. మూడవ పరీక్ష, ఆప్తుడు, ధార్మిక విద్వాంసుడు, సత్యవాది, నిష్కపటి అయిన వారి సాంగత్యమునకు ఉపదేశములకు అనుకూలమైనది గ్రాహ్యము, విరుద్ధమైనది అగ్రాహ్యము. ఆప్తుడు, ధార్మిక విద్వాంసుడు, సత్యవాది, నిష్కపటి అయినటువంటి వారి సాంగత్యమునకు ఉపదేశములకు అనుకూలమైనటువంటిది. వాళ్ళ ఈ ఆప్తుడు ఎవరు అంటే ధార్మిక విద్వాంసుడు, సత్యవాది, సత్యమనే మాట్లాడేటువంటి వాడు, కపటము దాగుడు మూతల కపటము వ్యవహారం లేనటువంటి వాడు. అటువంటి వారి సాంగత్యములకు అటువంటి వారి సాంగత్యంలో ఉండడం ఉపదేశములకు అనుకూలమైనది గ్రాహ్యం, అది గ్రహించాలి. విరుద్ధమైనది అగ్రాహ్యం. గ్రాహ్యము అంటే ఆచరించదగినది, అగ్రాహ్యము అంటే ఆచరించతగనిది. నీ పైత్యం నీదని వదిలేయాలి, అంతే. నాలుగవ పరీక్ష, తన ఆత్మ యొక్క పవిత్రతకు విద్యకు అనుకూలము అనగా తనకు సుఖము ఇష్టం. ప్రతి ఒక్కరు ఏ ప్రాణి అయినా సరే తనకు సుఖమే ఇష్టపడుతుంటది.
దుఃఖము అయిష్టము అయినట్లు ఇతరులకు అందరకు అట్లే అగునని ఎంచుట. ఇది నాకు ముళ్ళు గుచ్చుకుంటే నాకు ఎట్లయితే బాధ కల్పిస్తుందో అది ఎవరికి గుచ్చుకున్నా బాధ కలుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఎవరికైతే అలసట కొలిసినప్పుడు విశ్రాంతి, ఆకలి వేసినప్పుడు భోజనము, ఆపద్ధర్మములో సహకారం అందితే సుఖం ఎట్లయితే ఉంటుంటుందో అది ఇతరులకు కూడా అదే విధంగా ఉంటుంటుంది అని చెప్పేసి తెలుసుకోవాలి. అనగా తాను ఎవరికైనా సుఖము కలిగించినా అతడు ప్రసన్నుడగును. సుఖం కలిగిస్తే ప్రసన్నుడవుతాడు, దుఃఖం కలిగిస్తే బాధపడుతుంటాడు. వేరే వాళ్ళు తనకు సుఖం కలిగిస్తే తాను ఎట్లయితే సుఖపడుతుంటాడో, తిట్టడము చేయడము మోసగం చేయడంతో తాను ఎట్లయితే బాధపడుతుంటాడో అదే వ్యవహారం ఇతరుల పట్ల చేసినప్పుడు వారికి కూడా సుఖము దుఃఖము కలుగుతుందని చెప్పేసి గ్రహించాలి. 5వ పరీక్ష. ఎనిమిది ప్రమాణములు ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, ఐతిహ్యము, అర్థాపత్తి, సంభవము, అభావం. ఈ 8ట్లో ప్రత్యక్షం అంటే ప్రత్యక్షముగా అంటే ఎదుట కళ్ళకు కనబడేటువంటిది, చేతి స్పర్శకు లభించేటువంటిది, ముక్కు వాసనకు లభించేటువంటి దానిని ప్రత్యక్షం అంటారు. అనుమానం ఊహ, అవును ఇది అదే అయి ఉండొచ్చు, ఈ యొక్క శబ్దము ఫలానా పక్షిది ఫలానా మనిషిది అయ్యి ఉండొచ్చును అనేటువంటిది ప్రత్యక్షంగా లేదు కాబట్టి పరోక్షంగా కొన్ని ఆనవాలతో గుర్తించేటువంటిది అనుమానం. ఉపమానం పోల్చడం ఏంటంటే ఎవరినైనా వెనుక నుండి చూసి ఫలానా వారిలాగా ఉన్నారే అని చెప్పేసి, వీరు వారిలాగా ఉన్నారు అని చెప్పేసి పోల్చేటువంటిది ఉపమానం. శబ్దం ధ్వని, అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి ధ్వనిని శబ్దం అంటారు. ఐతిహ్యం అంటే ఇతిహాసం అంటే చరిత్ర. అర్థాపత్తి అంటే మనం ఒకటి మాట్లాడితే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అర్థాపత్తి. సంభవము అంటే ఏదైతే అక్కడ చెప్పడం జరుగుతుందో అది వ్యావహారికము, ఎవరైనా చేయవచ్చును అనేటువంటిది సంభవం. అభావము అంటే అవిద్యమానతను, ఉనికిలో ఉండనటువంటి దానిని అభావం అంటారు. పట్టుకుంటున్నారా, ఊరికే కూర్చున్నారా? ఈ 5 పరీక్షలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రమాణ లక్షణములు ప్రమాణం ఏదైతే ప్రమాణం చూపిస్తుంటారో దానికి లక్షణాలు ఏమిటనేది చెప్పడం జరుగుతుంది. ప్రమాణములలో మొదటి ప్రత్యక్షము వీని లక్షణముల వంటి వాటిలో వ్రాయబడు సూత్రములు న్యాయశాస్త్ర ప్రథమ ద్వితీయ అధ్యాయములకు చెందినవి. ప్రమాణములలో మొదటిది ప్రత్యక్షం గురించి చెప్తున్నాడు. ఆ ప్రత్యక్షములో గురించి చెప్పబడేటువంటి లక్షణాలు ఏవైతే వ్రాయబడుతున్నాయో ఆ సూత్రాలు న్యాయశాస్త్రం యొక్క ప్రథమ ద్వితీయ మొదటి రెండవ అధ్యాయములకు చెందినవి. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్న జ్ఞానం అవ్యపదేశ అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. గౌతమ మహర్షి న్యాయశాస్త్రంలో చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రత్యక్షం అంటే ఏంటనేది చెప్తున్నాడు. ఇంద్రియ అర్థం కన్నులకు కనబడేది కానీ చెవులకు వినబడేటువంటిది కానీ, ఈ స్పర్శ అంటే చేతితో పట్టుకోవడానికి రావడం కానీ, ముక్కుతో వాసన చూడడానికి తెలియడం కానీ, వాసన అనేటువంటిది దుర్గంధమా సుగంధమా అనేటువంటిది ముక్కుకు తెలుస్తుంటది. రూపము మంచిగా ఉన్నది చెడ్డగా ఉన్నది కళ్ళకు తెలుస్తుంటది. ధ్వని మంచిగా మాట్లాడుతున్నాడు చెడ్డగా మాట్లాడుతున్నాడు అనేది చెవులకు తెలుస్తుంటది. ఇక పట్టుకోనేటువంటిది అది బురదన పాయసమా, మురుగు చనిపోయినటువంటి మురుగు పట్టినటువంటి పశువు శరీరమా, కుళ్ళిపోయిన శరీరమా, లేదంటే పంచభక్ష పరమాన్నమా అనేటువంటిది ఈ స్పర్శకు తెలుస్తుంటుంది. ఈ రకంగా ప్రత్యక్షం అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు. ఇంద్రియార్థం
ఇంద్రియముల అర్థము అనేటువంటిది సన్నికర్షోత్పన్నం. ఇంద్రియములకు కళ్ళకు దగ్గరగా ఉండేటువంటి, కళ్ళకు ఎదురుగా కనబడేటువంటి, చెవులకు ప్రత్యక్షంగా వినబడేటువంటిది, ముక్కుకు స్పష్టంగా వాసన తెలిసేటువంటిది, స్పర్శకు చేతికి పట్టుబడేటువంటిది. ఈ యొక్క ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం, ఆ ఇంద్రియాల ద్వారా తెలిసేటువంటి జ్ఞానం అవ్యపదేశ విపదేశము. విపదేశము అంటే ఇంకా తిరుగు లేకుండా సూటిగా అనేటువంటిది. అవ్యపదేశం అంటే అవ్యపదేశం అంటే అదే విపదేశము అంటేనేమో తేడా మేడ, చెప్పింది ఒకటి చూపించేది ఒకటి, ఎట్లా దాగుడు మూతలు. అవ్యపదేశం అంటే అటువంటిది ఏదీ లేకుండా సూటిగా. వ్యవసాయాత్మకం ప్రత్యక్షం, ఈ రకంగా వ్యవహరించేటువంటి దానిని ప్రత్యక్షం అంటారు. శ్రోత్రము, త్వచము, చక్షువు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే ముక్కు, చెవి, చర్మము, నేత్రము, నాలుక, నాసిక అను ఈ 5 ఇంద్రియములతో క్రమముగా శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము నను విషయముల ఆ పదార్థములతో అవ్యవహితం అంటే దాపరికము లేకుండా, వ్యవహితము అంటే దాపరికం, ఆవరణ రహిత సంబంధం కలుగును. చెవితోటి వినికిడి, చర్మంతోటి స్పర్శ, నేత్రంతోటి రూపము, నాలుకతోటి రుచి, నాసిక ముక్కుతోటి వాసన అనేటువంటి ఈ 5 ఇంద్రియములతో క్రమముగా శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధమును విషయములు పదార్థములతో వ్యవహిత ఆవరణ రహిత సంబంధము కలుగుతుంది, సూటిగా తెలుస్తుంది. ఆచార్య ఆవరణ రహితము అంటే అడ్డు లేకుండా అదే సూటిగా శబ్దం వినాలంటే ఇక్కడ ఏదైనా గోడ ఉంటే నీకు అడ్డు ఉంటుంది కదా, కాబట్టి వినపడదు. కళ్ళతో చూడాలంటే ముందు పర్ద ఉంటే కనబడదు. అవును, ఆ విధంగా అడ్డు లేకుండా ఉన్నటువంటి దాన్ని ఆ జ్ఞానం అంటారు. అది ఇంద్రియార్థం సన్నికర్షం. అటువంటి ఇంద్రియములతో అర్థ సంయుక్తములకు, ఇంద్రియములతో మనస్సునకు, ఆ మనస్సుతో ఆత్మకు సంయోగం కలిగినప్పుడు ఉత్పన్న జ్ఞానము ఇది ఘటము, ఇది పటము అను జ్ఞానం. ఘటము అంటే కుండ, పటము అంటే బొమ్మ అనేటువంటి. ఘటము అంటే కుండ, తర్వాత పటము అంటే వస్త్రం. పటము అంటే వస్త్రము, పటము అంటే బొమ్మ అని కూడా వస్తుంటది. మీ ఇక్కడైతే వస్త్రం అని, ఇది వస్త్రము, ఇది ఘటము, పటము అంటే వస్త్రము, కుండ అని అను జ్ఞానము. ప్రత్యక్ష జ్ఞానం అందరూ ఈ యొక్క ప్రత్యక్షమును ప్రత్యక్ష జ్ఞానం అని తెలుసుకుంటారు. అవ్యపదేశము అనగా సంజ్ఞా సంజికి గల సంబంధము. ఈ యొక్క మనిషి అని అన్నప్పుడు పశువు కాదని, స్త్రీలు అన్నప్పుడు పురుషుడు కాదని, రాముడు అన్నప్పుడు అతని శరీరము సంజి, శరీరమును కాకుండా సంజ్ఞ అనేటువంటిది ఆ జన్మకు, పురుష జన్మకు రాముడు అని, స్త్రీ జన్మకు లక్ష్మి అని ఈ పేరు పెట్టేటువంటిది. ముందు ఆత్మ అనేటువంటిది, సంజి అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది గర్భంలోకి రావడం, పిండ రూపం దాల్చుకొని జన్మించినటువంటి ఆ శరీరముకు రాముడు అని పేరు పెట్టడం. ఆ పేరు తర్వాత వచ్చేటువంటి ఆ పేరు అనేటువంటిది సంజ్ఞ. ముందుగా వచ్చి చివరి వరకు ఆయు అయిపోయాక అని చనిపోయేటువంటిది రాముడు చనిపోయాడు అంటే ఎక్కడి నుండో వచ్చాడు, ఇంకెక్కడికో పోయాడు. ఆ పోయినటువంటి వాడు సంజి అనబడుతుంటాడు. సంజ్ఞ అంటే పేరు,
ఎవరికి పేరు అంటే ఫలానా శరీరానికి. అంటే ఎవరినైతే జీవితాంతం అతడు బ్రతికినంత కాలం రాముడు రాముడు అని చెప్పేసి ఆ ముఖ కవలికలతోటి అతన్ని గుర్తించాము, అతడు ఇప్పుడు లేడు, చనిపోయాడు. అంటే చ అని పోయిన అతనే జీవాత్మ తత్వము ఇక్కడ సంజి అనబడుతుంటది. ఇంకా సంజ అనేటువంటిది పేరు. మణిశేఖర్ గారు పట్టుకుంటున్నారా? అనగా సంజికి గల సంబంధం, సాంకేతిక సంబంధం వలన ఇక్కడ ఇదే రహస్యాన్ని గుర్తించాల్సింది ఏంటంటే ఈ ప్రకరణంలో ఓంకారేశ్వరుడు ఎవరి ముందు? దేవుడు ముందా, దేవుడి పేరు ముందా? దేవుడు ముందు. దేవుడు సంజి అనబడతాడు. ఇక సంజ అనేటువంటిది అతనికి పేరు, ఓంకారం. అందరు ఎక్కువ ఏమని చెప్తుంటారంటే ఓంకారమే ముందు అంటారు. ఓంకారం ముందు కాదు, ఓంకారేశ్వరుడు ముందు. అందుకే సంధ్యోపాసన ఉపస్థానములో దయానంద సరస్వతి మనస పరిక్రమ తర్వాత ఉపస్థానములో ఈ ఓంకారము పెట్టకపోవడం కారణం అదే. భగవంతుడు వేరు, నేను వేరు కాదు. నేను ఇప్పుడు సర్వసమర్పణం చేసి, ఆత్మసమర్పణం చేసి అతనికి అత్యంత సన్నికటంగా ఉన్నాను, దగ్గరగా ఉన్నాను. కాబట్టి అతని పేరు పెట్టి పిలవకూడదు, అది అశిష్టత అనిపిస్తుంది అని చెప్పేసి దయానంద సరస్వతి పంచమయజ్ఞ విధిలోను సంస్కార విధిలోను చూపించాడు. కానీ ఈనాటి పండితులు ప్రకరణానికి ఆరంభంలో ప్రతి మంత్రానికి మొదట్లో ఓంకారం పెట్టాలని ఇప్పుడు పండితులు పెట్టుకుంటున్నారు. అది వారి విద్యతకే వదిలేయాలి. అది దయానంద సరస్వతి అభిప్రాయం కాదు. అర్థమవుతుంది? దేహము ఆచార్యజీ, దేహి ముందు కదా అది. అమ్మగారు, ఈ దేహము ఇది తర్వాత విషయం. ఇప్పుడు మీరు చెప్పేది ఎక్కడ అంటే దేహి అనేటువంటి దేహము ధరించినటువంటి ఆత్మ ఈ మృత శరీరాన్ని దాటిపోయేటువంటిది ఆత్మ దేహి. ఇక తల్లి శరీరం నుండి వచ్చేటప్పుడు లేదు, తల్లి గర్భంలోనే తయారైంది. ఇప్పుడు ఆయువు పూర్తయిన తర్వాత ఇక్కడే ఉండిపోతుంది, ఉండిపోయేటువంటిది. పోయిన తర్వాత మిగిలినటువంటి దాన్ని శవం ఏదైతే అంటున్నామో ఇది దేహం. తల్లి గర్భంలో తయారై ఇక్కడ చేతన రహితమైపోవడం, చనిపోవడం. అర్థమైందా? సంజీ తర్వాతే సంజ. ఇప్పుడు మీరు ప్రకరణ అతలాకుతలం చేస్తున్నారు, అవ్యవస్థితంగా చేస్తున్నారు. దేహము దేహికి కాదు, దేహముతో కూడినటువంటి దేహి దేహములో ఉన్నప్పుడే, చేతనంగా ఉన్నప్పుడే దానికి పేరు పెట్టడం జరుగుతుంది. స్త్రీ శరీరం అయితేనేమో స్త్రీ పేరు పెట్టడం జరుగుతుంది, పురుషుడైతేనేమో పురుష పేరు పెట్టడం జరుగుతుంటది. పేరు అనేటువంటిది సంజ. ఆ పేరుతోటి పలికేటువంటి వారు, వ్యవహారం చేసేటువంటి వారు సంజి. ఇది దేహితో సంబంధం లేదు. మరి సమయం చాలా అతీతమైపోతుంది మునిగారు, తీసుకోండి. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. జ్ఞానంగా ఆధ్యాత్మిక విద్య, సత్య ప్రకాశము, ప్రవచనము లోతుగా మనం ఆలోచిస్తున్నాము. ఈరోజు విశేషంగా ఇంద్రియాలు, మన శరీరం లోపల ఇంద్రియాలను ఏ విధంగా మనము వాటికి సంబంధం కలుపుతున్నాడంటే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. కళ్ళకు చూపు ఏ విధంగానో, చెవికి వినడం ఏ విధంగానో, అదే పంచ జ్ఞానేంద్రియాలతో పంచ విషయాలను ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయం ఒకటి ఈరోజు చర్చకు వచ్చిన తర్వాత, సత్యాన్ని ఏ విధంగా మనము 5 రకాల పరీక్షలతోటి ఇది సత్యము అని చెప్పి నిర్ణయించాల, అది కూడా విషయానికి వచ్చింది. ఒకటి సృష్టి క్రమానికి అనుకూలంగా ఉన్నది సత్యము, ప్రతికూలంగా ఉన్నది అసత్యము. తర్వాత ఈశ్వరుని గుణకర్మ స్వభావాలకు అనుకూలమైనది సత్యము, ప్రతికూలమైనది అసత్యము. ఆప్త విద్వాంసులకు అనుకూలమైనది
వారి ప్రవచనానికి అనుకూలమైన సత్యము, తర్వాత ప్రతికూలమైన అసత్యంగా, తర్వాత నాలుగవది తన ఆత్మలో ఏదైతే శుద్ధ జ్ఞానం ఉంటుందో, తన ఆత్మలో ఏదైతే తను తెలుసుకుంటాడో అది కూడా ఇతరుల ఆత్మలో ఉంటుందని, తన శరీరానికైనా గాయము అయితే దుఃఖం ఇస్తుందో ఇతరుల శరీరానికి దుఃఖం అవుతుందని ఆ విధంగా తెలుసుకునేది సత్యము. ఎనిమిదవది అష్ట ప్రమాణాలు. ప్రమాణాలకు అనుకూలమైనది సత్యము, ప్రతికూలమైనది అసత్యంగా మనం 5 పరీక్షల ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాము. చాలా లోతైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన. ఓం నమస్తే, సర్వేభ్యో నమో నమ. ఈరోజు శ్యామలయ్య నాది ఉండే, నేను ప్రయాణంలో ఉన్నా కాబట్టి చేయించలేను. మీరు వేరే వారికి అవకాశం ఇవ్వండి. ఓం నమస్తే. ఎవరైనా చేపిస్తారా అండి? నేను చేపిస్తా, ఎవరు చేయలేదు. అవకాశం నాకు. ఓం ఆచార్య. నమస్తే ఆచార్య. ఇది శరత్ పౌర్ణిమ గురించి కొద్దిగా ఆచార్య 6వ తారీఖు నాడు ఆచార్య. శరత్ పౌర్ణమి గురించి సమాచారాన్ని గ్రూపులో పెట్టారు ఆచార్య గారు. అది పౌర్ణమి 7వ తారీఖు ఉంది కదా ఆచార్య? మరి 7వ తారీఖు ఉదయాన్నే అయిపోతుంది, 9-10 గంటల లోపల అయిపోతుంది. అందుకని 6వ తారీఖు తయారు చేయడం జరుగుతుంటది, 7వ తారీఖు ఇవ్వడం జరుగుతుంటది. అంటే వచ్చే అతిథులందరూ ఎప్పుడు రావాలి? అంటే ఇప్పుడు ఈసారి ఈ ట్రస్ట్ వారు అంటున్నారు ఏంటంటే, మోకాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులకు కూడా వారు పరిష్కారం చూపించాలని అడుగుతున్నారు. కాబట్టి ఆదివారం కలిసి వస్తున్నది. శనివారం, ఆదివారం, సోమవారం నాడు 6వ తారీఖు అవుతుంది. మంగళవారం ఇవ్వడం జరుగుతుంటది. కాబట్టి 2 రోజులు మంచిగా అవకాశం ఉన్నది. కాబట్టి వస్తే ఇక్కడ మరి మోకాళ్ళ చికిత్సకు చేయడం జరుగుతుంది. ఈ బాలరాజు గారికి చెప్తే ఎప్పుడు పేరు రాసుకోండి అంటే ఎప్పుడు రాసుకోరు. నమస్తే ఆచార్జీ, నేను చేపిస్తాను సంజీవాడ. బాలరాజు గారు ఏమంటారు? రాసుకుంటా సార్. అదే మరి అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని అంత దూరం నుండి పిలిపిస్తే మరి ఇక్కడ మనం కూడా ఒక 10-20 మందిని కూడా జమ చేయకపోతే ఎట్లా అవుతుంది? వ్యవస్థ చేయాలి. అందరికి ఉపకారపడేలాగా మనము తయారు చేయాలి. శ్యామలయ్య గారు పేర్లు రాయండి, ఎవరైనా వస్తే మరి ఎంత మంది ఎక్కువైతే వారిని దానికి ఏమైనా శుల్కం పెట్టారా? మరి దానికి వారు నిజామాబాద్కి వెళ్ళి వస్తారు కదా, మరి ఇంకా వేరే వైద్యులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఛార్జీలు అయితే ఇవ్వాలి కదా. ఎక్కడికి వెళ్ళేస్తారు? ఇక్కడ ఆశ్రమం పరిస్థితి ఇంకా ఒక దారికి రాలేదు కదా. అలాంటప్పుడు మరి శుల్కం పెట్టాల్సిందే. ఒక వ్యక్తికి ఎంతైతే సుమారుగా మీకు అయ్యే ఖర్చు చెప్తే వాళ్ళు సిద్ధంగా ముందుగా పంపిస్తారు కదా. సరే, అదే అందుకనే గ్రూప్ లో పెట్టండి. సరే మంచిది. ధన సేకరణ గురించి కాదు ఇక్కడ విషయము. అదే వచ్చిన వారికి అద్దెలకు ఏమి లోటు లేకుండా అన్ని సర్దుకోవాలి కాబట్టి అది తెలవాలి కదా. సరే మంచిది. ఓకే, ఈరోజు ఆలోచించి పెట్టండి. అది నేను కొంచెం మీ దూరభాషకు సమాధానం చెప్పలేకపోయినా వేరే పనిలో ఉండండి, క్షంతవ్యం. ఈరోజు వైద్య సందర్భం నేను చేపిస్తా. నేను చేపిస్తానండి. అమ్మ చేపిస్తారమ్మా, ధన్యవాదములు. ఎందుకంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నా భావన. అంటే నేను చేపించలేకపోయాను కదా సరిగా చేయించండి. విజయదుర్గమ్మ గారు వైదిక సందోపదం చేపిస్తారు. అందరూ శ్రద్ధగా దాన్ని ఆలకించాలని ప్రార్థన. ఓం ఓం అమృతోపస్తనమసే స్వాహ. ఓం అమృతాభిధానమసే స్వాహ. సత్యం యశః శ్రీర్మయి శ్రీశ్రయతాం స్వాహ. సన్నో దేవీరవీష్టయా పో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం స్తోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతల కరపృష్ఠే మార్జనాంచములు
ఓం భూః పునాతు శరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, సౌం సత్యం పునాతు పునశ్శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమశ్వన మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభితపసోధ్యజాయత, తతో రాత్రజాయత, తతః సముద్రో ఆర్ణవః, ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః, అహోరాత్రాణి విదిదద్విశ్వస్య మిషతో వశి, ఓం సూర్య చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివించ హృద్వించ అంతరిక్షో మదోస్వః, ఓం శన్నో దేవీరభీష్టయ, ఆపో భవంతు పీతయే, సంయోర విస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచేదిక్ అగ్ని ప్రాచేదిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశోభ్యో నమ, ఏభ్యోऽस्तु. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతి స్థిరస్థిరాజీ రక్షితా పితరేషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యోऽस्तु. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ప్రతీచీ దిగ్వరుణోధిపతి హృదాకూ రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యోऽस्तु. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితా సనిర్షవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యోऽस्तु. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుదైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యోऽस्तु. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుద ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యోऽस्तु. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి అధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యోऽस्तु. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణము. ఓం జాతవేదసే సునవామ సోమ మరాఠీయతో నిదహాతి వేదః, సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితత్యాగ్నిః. ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః, ఆప్రాజ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుషచ్చః. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః, దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తంసస్పరిస్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం, తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం, శృణుయామ శరదశతం బభ్రవామ శరదశతం, అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరభీష్టయ, ఆపో భవంతు పీతయే, సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్కారం మంత్రం. ఓం నమః సంభవాయ చ మయోభవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. పునరాచమనం. ఓం సన్నో దేవీరభీష్టయ, ఆపో భవంతు పీతయే, సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః.
ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్కారం అండి. ఓం. ఆచార్య దీని గురించి మళ్ళీ కొంచెం వివరణ ఇవ్వండి.